హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. ఇవాళ మనం ఎంతో రుచికరమైన కరకరలాడే సొరకాయ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం. బయట కరకరగా లోపల మృదువుగా ఉండే ఈ పకోడీలు సాయంత్రం టీ టైంకి అద్భుతమైన స్నాక్. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే ఈ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పకోడీల కోసం చూడండి, ఇంత సొరకాయ ముక్కను తీసుకున్నాను. ఇప్పుడు ఈ సొరకాయను పీల్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా పీల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తురుముకుందాం. చూడండి, ఈ విధంగా తురుముకోండి. ఈ విధంగా అంతా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి ఇదంతా బాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల సొరకాయలో నుండి వాటర్ అంతా బయటకు వస్తాయి. 15 నిమిషాల తర్వాత చూడండి ఎలా వాటర్ బయటకు వచ్చాయో. ఇప్పుడు మనం ఈ వాటర్ ఏమీ పారబోయిన అవసరం లేదండి. ఈ వాటర్తోనే పిండి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను, 1 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, 1/2 టీ స్పూన్ సోంపును వేసుకోండి. ఇలా సోంపు వేసుకోవడం వల్ల పకోడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకును ఇలా తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. మీరు తీసుకునే సొరకాయ ముక్కను బట్టి క్వాంటిటీని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్యపిండిని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకోండి. మనం ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఇందులో ఉండే వాటరే మనకి పిండి కలుపుకోవడానికి సరిపోతుంది. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైతే ఇంకాస్త శనగపిండిని ఇంకాస్త బియ్యపిండిని వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గరిటెడు వేడివేడిగా ఉన్న నూనెని తీసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలను వేసుకోండి. కొద్దిగా కాలిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.